జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో దత్తాత్రేయ స్వామిని పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా దేవాలయంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామికి శనగల దండను అలంకరణ చేయటం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని దేవాలయంలో కూర్చొని పఠించడం ద్వారా శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అయితే దేవాలయానికి వెళ్ళి ఇలా దత్తాత్రేయుడికి శనగల దండ సమర్పించి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం పఠించడం వీలు కాని వాళ్ళు గృహంలోనే దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని స్మరిస్తూ తెలుపు రంగు పుష్పాలతో పసుపచ్చటి చామంతి పూలతో దత్తాత్రేయుడి చిత్రపటానికి పూజ చేయాలి. దత్తాత్రేయుడికి రవ్వ లడ్డు, చక్కెర పొంగలి, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఔదుంబర వృక్షం మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపం కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా కూడా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. ఈరోజు దత్త చరిత్ర పారాయణ చేస్తే చాలా మంచిది. లేదా దత్త చరిత్ర పుస్తకాలు ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టినా కూడా విశేషంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. దత్తాత్రేయ స్వామిని ఆలయంలో దర్శనం చేసుకున్న వాళ్ళు ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించినా కూడా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దత్తాత్రేయుడి గురుస్వరూపం కాబట్టి జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈరోజు దత్తాత్రేయ ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన దేవగురువైనటువంటి బృహస్పతి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో గురు వక్రం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, వక్రించిన గురువు ప్రభావం నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందటానికి, అలాగే ప్రతికూల పరిస్థితులన్నీ అధిగమించటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు శ్రీదత్తశరణం మమ. మార్గశీర్ష పూర్ణిమ దత్తాత్రేయ జయంతిగా ఆరాధింపబడుతున్నది. దత్తాత్రేయ స్వారు ఆవిర్భవించిన రోజు మార్గశిర పూర్ణిమ. దత్త స్మరణే చాలా మన ధన్యుల్ని చేస్తుంది. స్మర్తృగామి సనోవతు అని ప్రసిద్ధి చెందిన మాట ఉన్నది. అంటే స్మరణకి లభించేటువంటి దైవము మమ్ములను రక్షించుగాక అని భావం. అంటే దత్త స్మరణే అంత గొప్పది. శ్రీ దత్త శరణం మమ అనే ఒక మహామంత్రము శాస్త్రంలో చెప్పబడుతుంది. దత్తాత్రేయ మంత్రములు చాలా చాలా ఉన్నాయి. ఈ ఒక్క మంత్రము విశేషంగా ప్రతివారు జపించదగ్గ మంత్రం. దత్తాత్రేయ ఆరాధన అంటే గురు ఆరాధన అని తెలుసుకోవాలి. నారాయణుడి యొక్క దివ్యావతారం దత్తావతారం. దత్త అనేటువంటి నామముతో అత్రి అనసూయలకు పుత్రుడిగా కలిగాడు. అందుకే దత్త అనేది ఆయన యొక్క పేరు. అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు, రెండు కలిపిన దత్తాత్రేయ అంటున్నాం. అందులో శ్రీ దత్త అనుకుంటే చాలు. శ్రీదత్త, జయ గురుదేవ దత్త ఇలాగ స్మరించడాలు మనకి సంప్రదాయంలో కనిపిస్తున్నాయి. పైగా దత్తాత్రేయుడి యొక్క గొప్పతనాన్ని భాగవతం వర్ణిస్తున్నది. అదేవిధంగా అనేక పురాణాల్లో స్వామి యొక్క మహాత్మ్యం చెప్పబడుతున్నది. విశేషించి దత్త పురాణము, గురు చరిత్ర అని బ్రహ్మాండ పురాణంలో విశేషంగా ఒక అద్భుతమైన విషయం చెప్పబడుతుంది. అందులో కార్తవీర్యార్జున్ని, అలర్కుని, ప్రహ్లాదుని దత్తాత్రేయుల వారు ఎలా తరింపజేశారో అద్భుతమైన వృత్తాంతాలు ఉన్నాయి. దత్తాత్రేయుడు చేసిన బోధ అంతా ఉపనిషత్తుల సారమే. ఈ దత్తాత్రేయుని శిష్యుడు పరశురాముడు కూడా. పరశురాముడు ఒక ఆవేశావతారముగా వచ్చి
దుష్టులైనటువంటి వారిని 21 పర్యాయాలు సంహరించి తర్వాత అవతార ప్రయోజనం పూర్తయిన తర్వాత ఒక మునిగా మారిపోతాడు. అప్పుడు ఆయన దత్తాత్రేయుని ఆశ్రయిస్తే దత్తాత్రేయుడు ఇతనికి శ్రీ విద్యను బోధిస్తాడు. తర్వాత జ్ఞానాన్ని కూడా అందిస్తాడు. ఉపాసనాపరమైన శ్రీ విద్య, తర్వాత శ్రీ విద్య వల్ల లభించవలసిన జ్ఞానము, వీటన్నిటిని తెలియజేసే గ్రంథమే త్రిపుర రహస్యము అని దత్తాత్రేయుడు వారు పరశురామునికి చెప్పిన గ్రంథము ప్రసిద్ధిగా ఉన్నది. ఇది కాకుండా భాగవతంలో ప్రహ్లాదుని నారాయణుడు లక్ష్మీ నృసింహ రూపంలో అనుగ్రహించిన తర్వాత ప్రహ్లాదుడు తర్వాత రాజ్యపాలన చక్కగా చేస్తాడు. ఆ సమయంలో అజగరోపాక్షామనం చెప్పబడుతూ అజగర వృత్తితో ఉన్నటువంటి ఒక గొప్ప యోగిగా దత్తాత్రేయుడు వారు ప్రహ్లాదునికి తారసపడి బ్రహ్మ విద్యను బోధిస్తాడు. అంటే ప్రహ్లాదునికి కూడా జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి స్వామి దత్తాత్రేయుల వారు. అదేవిధంగా మదాలస పుత్రుడైన అలర్కునికి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు, అలర్కుడైన భక్తుడికి. ఇక కార్తవీర్యార్జున చేతిలో దత్తాత్రేయ యొక్క మహాత్మ్యం చాలా విశేషంగా ఉన్నది. కార్తవీర్యార్జునుడు కృతవీర్యుడు అనబడే ఒక మహారాజుకు పుత్రుడు, పేరు అర్జునుడు. కృతవీర్య పుత్రుడు కనుక కార్తవీర్యుడు, అర్జున నామం ఉంది కనుక కలిపితే కార్తవీర్యార్జునుడు అయ్యాడు. ఈ కార్తవీర్యార్జునుడు పుట్టుకతోనే కొంచెం అవిటివాడు, చేతులు కురచగా ఉంటాయి. అలాంటి వికృత దేహం ఉన్నటువంటి వాడు గొప్ప జ్ఞాని అయినప్పటికీ కూడా వికృత దేహం ఉన్న నేను రాజ్యపాలనకు అర్హుణ్ణి కాను అని భావించినప్పుడు గర్గుడైన మహర్షి అతన్ని దత్తాత్రేయుని ఆశ్రయించమని చెప్తాడు. అప్పుడు సహ్యాద్రి పర్వత శ్రేణికి వెళ్ళి దత్తాత్రేయుని ఆశ్రయిస్తాడు కార్తవీర్యార్జునుడు. ఆ దత్తాత్రేయ ఉపాసన మహిమంతా కార్తవీర్యార్జున చేతుల్లో చెప్పబడుతుంది. దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం చేత బాహుబలం వస్తుంది, చక్కని శరీరం కూడా లభిస్తుంది. ఆయన వల్ల అనేక రకాల వరాలు పొందుతాడు, అద్భుతమైన శక్తిని పొందుతాడు. ఆయన స్మరిస్తే చాలు చోరబాధలు మొదలైనవి పోయేటట్టు వరాన్ని పొందుతాడు. అందుకే నేటికి కూడా కార్తవీర్యార్జున నామస్మరణ చేస్తే చోరబాధలు పోతాయి, అనేక రకాల ఉపద్రవాలు తొలగిపోతాయి అంటారు. అంటే కార్తవీర్యార్జునుడు ఒక మంత్రస్వరూపం అయిపోయాడు దత్తాత్రేయుని అనుగ్రహం వలన. రాజ్యపాలన అద్భుతంగా చేస్తాడు. పైగా తనను స్మరిస్తే చాలు ధర్మం ఉండేటట్లు వరం తీసుకుంటాడు కనుక కార్తవీర్యార్జుని పాలనలో మొత్తం ధర్మమే నెలకొని ఉన్నది. ఇలా బహుకాలం పాలన చేసిన తర్వాత, అంటే ధర్మబద్ధమైన పాలన చేసి ధర్మబద్ధమైన భోగములు అనుభవించిన తర్వాత అతడికి చిత్తంలో ఒక పక్వత వస్తుంది, పరిపక్వత. దానితో వైరాగ్యం కలుగుతుంది. అంటే వైరాగ్యం కలగడానికి కూడా ధర్మబద్ధమైన కర్మాచరణ ఉండాలి, భగవద్భక్తి ఉండాలి. ఈ రెండు ఉంటే క్రమంగా శుద్ధమైన వివేక వైరాగ్యాలు కలుగుతాయి. అప్పుడు జ్ఞానానికి అర్హత వస్తుంది. ఆ జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. ఈ విషయం అంతా కూడా కార్తవీర్యార్జునునికి దత్తాత్రేయునందున్న భక్తి వల్ల మనకు తెలుస్తున్న అంశం. దత్తానుగ్రహం వల్లనే ఈయనవన్నీ పొందగలిగాడు. అంతేగాని ఆశ్రయించిన వెంటనే దత్తుడు ఆయనకి బ్రహ్మజ్ఞానం చెప్పలేదు, భౌతికమైన వరములన్నీ ఇచ్చాడు. ఈ భౌతికమైన ధర్మబద్ధమైన భోగములు అనుభవించిన తర్వాత అతనికి వివేక వైరాగ్యాలు కలిగితే మళ్ళీ ఆశ్రయించినప్పుడు అప్పుడు యోగ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని ఉపదేశిస్తాడు దత్తాత్రేయ స్వామి. అంటే యోగ జ్ఞానములు బోధించడానికి ఒక పక్వత కావాలని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఆ పక్వత కూడా స్వామి అనుగ్రహించాడు. అందుకే దత్త ఆరాధన వల్ల ఐహికమైన భోగములు, ధర్మబద్ధమైన సుఖములు, ధర్మ సంస్కారములు కలగడమే కాకుండా క్రమంగా చిత్తానికి ఒక శుద్ధత ఏర్పడి తద్వారా వివేక వైరాగ్యాలు కలిగి జ్ఞానం కూడా వచ్చి జ్ఞానం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. అందుకే దత్తోపాసన పరిపూర్ణ ఉపాసనగా చెప్పబడుతున్నది. దత్తాత్రేయుడు శాశ్వతావతారం కూడా. నేటికి దత్తాత్రేయులు వారు ఉన్నారు అని పురాణములు చెప్తున్నాయి. అనేక మంది సాధకులైన యోగులకు అనుభవం కూడా. దత్తాత్రేయ స్థలములు కొన్ని ఉన్నాయి. అవి కొల్హాపూర్ ఒకటి, గోకర్ణం ఒకటి, కాశీ మహాక్షేత్రము, సహ్యాద్రి పర్వతాలు. ఇక్కడ ఒక రోజులోనే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చోట ఉంటాడు అని పురాణములు చెప్తున్న అంశం. సహ్యాద్రి పర్వతాలు స్వామి యొక్క ప్రధానమైన నివాస భూములు. ఇవి మహారాష్ట్ర ప్రాంతముల యందు ఉంటాయి. అందుకే ఆ ప్రాంతాల్లో దత్తభక్తి చాలా విశేషంగా ఉంటుంది. గానుగాపూర్ మొదలైన క్షేత్రములు దత్తక్షేత్రములుగా విరాజిల్లుతున్నాయి. అలాగే గిర్నార్ అనేటువంటి ప్రాంతం కూడా గొప్ప దత్తక్షేత్రం. ప్రత్యేకించి తెలుగునాట దత్తావతారంగా వచ్చిన శ్రీపాద వల్లభులు పిఠాపుర క్షేత్రంలో ఆరాధింపబడుతున్నారు. అది దత్తక్షేత్రమే. అలాంటి దత్తక్షేత్రములు దర్శించడం, దత్తనామాన్ని పలకడం కూడా విశేషమైన అనుగ్రహాన్ని కలిగిస్తున్నది. దత్తాత్రేయ స్వరూప భావనే చాలా అద్భుతం. దత్తాత్రేయుడు త్రిశిరస్కుడు, అంటే 3 శిరస్సులతో ఉంటాడు. అవి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈ 3 రూపములతో ప్రకాశిస్తూ ఉంటాడు. అదేవిధంగా 6 చేతులు ఉంటాయి. 6 చేతులు కూడా త్రిమూర్తుల్ని తెలియజేసేటువంటి చేతులే. త్రిమూర్తులు ధరించేటువంటి ఏ పరికరాలు ఉంటాయో అవే ఆ చేతులు ఉంటాయి. కమండలము,
అక్షమాల, త్రిశూలము, చక్రము, శంఖము ఇత్యాదులు దాల్చి ఆయన ప్రకాశిస్తుంటాడు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన స్వరూపమే దత్తాత్రేయ స్వరూపం. అందుకు త్రిమూర్త్యాత్మకుడు. అలాంటి దత్తాత్రేయ నామాల్లో విశేషమైన నామ అనఘ అని. అనఘుడు. అఘము అంటే దోషము, పాపము అని అర్థం. అనఘ అంటే ఏ దోషము, ఏ పాపము లేనటువంటి తత్వము. బ్రహ్మతత్వం అంటేనే బ్రహ్మతన్ మంగళం పరం అని చెప్పినట్లుగా శుద్ధమైనది, మంగళమైనది, ఏ రజోగుణ తమోగుణ వికారాలు లేనిది. కనుకనే అనఘ. ఆయన శక్తి మహాలక్ష్మి. అనఘ అని దీర్ఘంగా చెప్పబడుతుంది. అనఘ అని దీర్ఘంగా చెప్తే అమ్మవారు లక్ష్మీదేవి. అనఘ అంటే నారాయణ స్వరూపుడి దత్తాత్రేయ స్వామివారు. అనఘ అనఘ అనఘాయై నమః అని అమ్మవారిని, అనఘాయ నమః అని దత్తాత్రేయ స్వామిని అనాలి. ఈ అనఘ అనఘ ఈ రెండు నామాలను ఉపాసించిన వాడు కార్తవీర్యార్జునుడు. అందుకే వీటితో కూడిన ఒక అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా దత్తపురాణంలో మనకు కనబడుతున్నది. ఈ అనఘస్వరూపుడిని దత్తాత్రేయుని అనుగ్రహం లభించి దోషరహితమైనటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని పొంది అభ్యుదయాన్ని సాధించాలి. అటువంటి దత్తస్మరణకు నమస్కరిస్తూ శ్రీ దత్త శరణం మమ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు దత్త జయంతి. త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి స్వరూప తత్వం, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం సాక్షాత్తు దత్తాత్రేయుల వారి లక్షణాల్లో ఇమిడి ఉంది. శ్రీ దత్త శరణం మమ అని చెప్పేసి ఎవరైతే ఈ సుదినాన ఔదంబర వృక్షం చుట్టూతా ప్రదక్షిణం చేసి ఆ వృక్షాన్ని కొద్దిగా తాకినా చాలు అద్వితీయమైనటువంటి శక్తి వచ్చి తీరుతుంది. మన శరీరంలో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున గురు చరిత్ర పారాయణ, దత్త చరిత్ర పారాయణ ఎవరైతే నిష్ఠగా ఆచరిస్తారో వారి జీవితంలో అనూహ్యమైనటువంటి విజయాలు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. ఈ రోజున సోలెడి గిద్దెడు శనగలు నానవేసినవి చక్కగా తాళింపు వేసి ఆ దత్తప్రభువుకు నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే గురుగ్రహ లక్షణరీత్యా అద్వితీయమైనటువంటి ప్రభావంతో గురుగ్రహం చాలా చక్కగా అనేక రంగాలలో విజయాన్ని సాధించడానికి సహకరిస్తాడు దత్తాత్రేయుల వారు. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మన్ పాహి దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశ హారింసు కీర్తే ఘోరాత్ కష్ట దుద్ధరాస్మాన్ నమస్తే అంటూ ఆ యొక్క దత్తశరణం మమ అనేటువంటి శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పఠించినట్లయితే ఆ స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు ఎల్లవేళలా కూడా వచ్చి తీరుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, నిశితమైనటువంటి శక్తితత్వం ఇవన్నీ కూడాను ప్రసాదిస్తాడు ఆ దత్తాత్రేయుల వారు. జ్ఞాన ప్రదాతగా కూడాను కీర్తింపబడ్డాడు. ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కావలసినటువంటి వారు దత్తాత్రేయుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రలమై తరించడానికి ఈ రోజున దత్తశరణం మమ అంటూ ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు ఆచరించి ఆ స్వామి పాదాల వద్ద తల వంచి నమస్కారం చేసి శరణం మమ అని చెప్పేసి భావించాలి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषः
ततस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 36 నిమిషాలకు. తిథి చతుర్దశి ఉదయం 8 గంటల 37 నిమిషాల వరకు, తరువాత పూర్ణిమ తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషాల వరకు, నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషాల వరకు, వర్జం తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాల నుంచి 6 గంటల 13 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 59 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల 24 నిమిషాల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి 2 గంటల 11 నిమిషాల వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం గురువారం, అలాగే అవమాదినం. అంటే ఈరోజు 3 తిథులు కలిసిపోయాయన్నమాట. అంటే ఉదయకాలానికి చతుర్దశి ఉంది, తర్వాత పూర్ణిమ ఉంది, మళ్ళీ రేపు ఉదయానికి పాడ్యం ఉంది. కాబట్టి ఇలా అవమాదినం రోజున మనం నదీ స్నానం చేసినా దానం చేసినా అత్యద్భుతమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే దత్తాత్రేయ జయంతి ఉంది. ఆ కారణంగా దత్తాత్రేయుడిని అలాగే అనఘాదేవిని మనం పూజ చేసుకోవాలి. మనం సామాన్యంగా దత్తాత్రేయుడికి ఉన్న వైశిష్టం ఏంటంటే, గురు పరంపరలో దత్తాత్రేయ అవతారాలుగానే మనం భావన చేస్తాం. చాలా చక్కని ఫలితాలు సిద్ధిస్తాయి దానివలన. మన కాలంలో జీవించి ఉన్నటువంటి గురువులను, దత్తస్వరూపులను ఆరాధించుకునే అవకాశం మనకు ఏర్పడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దత్తాత్రేయ అవతార స్వరూపులైనటువంటి వారికి పూజించుకుంటూ కాలాగ్ని శమన దత్తావతారము అన్నారు. అంటే కాలము అనేటువంటి అగ్ని దాన్ని శమింపచేసేటువంటి దత్తావతారం కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో మనకు వివేకం కలుగుతుంది, ధార్మిక బుద్ధి కలుగుతుంది, ధర్మము ప్రకారమే ధనాన్ని సంపాదించే కుశలత, దాన్ని రక్షించుకునే నైపుణ్యం, దాన్ని సద్వినియోగం చేసేటువంటి జ్ఞానం అన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు నిశాముఖంలో అంటే రాత్రి ప్రారంభంలో సాయంకాలం 5:09 నిమిషాలకే చంద్రోదయం అవుతుంది. తర్వాత చంద్రునికి పూజ చేయాలి. దానివల్ల మనస్సుకి ప్రశాంతి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు పద్మక యోగం ఉందండి. ఆ కారణంగా నదీ స్నానము దానము అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు సువర్ణ సహిత లవణ దానం అంటే బంగారంతో లవణాన్ని దానం చేయమన్నారు. అలా చేసినందువలన అనేకమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే పూర్ణిమ హోమం, పూర్ణిమ పూజ చేయదగినటువంటి రోజుగా దీన్ని పరిగణన చేశారు. ఆ కారణంగా అసమానమైనటువంటి పర్వదినాలు అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకుని అఖండమైన పుణ్యాన్ని సంపాదించే అవకాశం ఉంది. నేటి ఆణిముత్యాలు. మంచి మాట వినని వారే అసలైన చెవిటివారు. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశ, గురువులకే మహాగురువు. శ్రీరామకృష్ణాది అవతారాల కంటే ముందే కృతయుగంలోనే ఆవిష్కారమైన దివ్య అవతారం దత్తాత్రేయుడు. కేవలం
స్మరణ మాత్రం చేత అనుగ్రహించగల స్మర్తుగామి. లౌకికమైన జగత్తులో కంటికి కనిపించే జగత్తునే సత్యంగా భావిస్తూ కష్ట సుఖాల మధ్య, ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడే వారికి జ్ఞానబోధ అందించిన స్వస్వరూప పరమాత్మ. భక్తుల పాలిట దయాళువైన స్వామి వరదాయకుడు. దత్తుడు తన మహిమా విశేషాల్ని కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో కొనసాగుతోంది. ఈ కలియుగాన భిన్నమైన రూపాలలో, అవతారాలలో, మూర్తిమత్వాలలో, నామధేయాల్లో తన యశస్సును కొనసాగిస్తున్నారు. ఆ సంవిధానంలోనే దత్తాత్రేయ మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వరూపం కాగా, రెండవ అవతారం నృసింహ సరస్వతి ఆకృతి. జ్వలించే యోగాగ్నికి ప్రతిరూపంగా శ్రీ నృసింహ సరస్వతి అభివ్యక్తమయ్యారు. యోగ మార్గ పరిరక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ ఆలంబన అనే 3 సూత్రాల ప్రాతిపదికగా దత్తాత్రేయ అవతారం సాకారమైంది. గురు పరంపరకే ఆద్యుడిగా దత్తాత్రేయుడు వర్ధిల్లుతున్నాడు. నిర్గుణ దత్త పాదుక సన్నిధిగా శ్రీక్షేత్రం గాణుగాపురం అలరారుతోంది. దత్త భక్తులు తమ జీవన యాత్రలో ఒక్కసారైనా గాణుగాపురం దర్శించాలని భావిస్తారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి శ్రీహరి దశావతారాల్లో అవతరించాడు. అయితే అవతార పరిసమాప్తి అనేదే లేకుండా ఆచంద్ర తారార్కం వివిధ రూపాల్లో తన మూర్తిమత్వాన్ని కొనసాగించడానికి పరమాత్మ దత్తాత్రేయుడిగా వర్ధిల్లుతున్నాడు. దత్తుడి అవతార పరంపర అవిచ్ఛిన్నంగా, అఖండంగా కొనసాగుతుందని దత్త చరిత్ర, శ్రీ గురు చరిత్రలు స్పష్టం చేస్తున్నాయి. ఆ పరంపరలోనిదే శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వరూపం. గాణుగాపూర్ దత్తక్షేత్రంలో దివ్య పాదుకలు ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాయి. భక్తులు రజత గవాక్షం నుంచి దత్తపాదుకల్ని దర్శించుకుని తరిస్తారు. గురు సంవిధానంలో గురు పాదుకలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. శ్రీదత్త శరణం మమ అని దిగంబర దిగంబర, దత్తావతార దిగంబర అనే దత్తనామ స్మరణతో భక్తులు పాదుకా దర్శనం చేస్తారు. భీమా అవర్ధ నదీ తీరాన పంచకలశయుక్తమైన మహారాజ గోపుర నేపథ్యంలో శ్రీక్షేత్రం దివ్య ఆధ్యాత్మిక పెన్నిదిగా గోచరమవుతుంది. 2 పవిత్ర నదుల సంగమ స్థలిలో ఉన్న ఈ దివ్య సన్నిధిని నృసింహ సరస్వతి తన తపోస్థలిగా ఎంపిక చేసుకున్నారు. గురు చరిత్రలోని 49వ అధ్యాయం ప్రకారం నృసింహ సరస్వతి దత్తోపాసన చేస్తూ ఎన్నో సంవత్సరాలు ఈ నదీ తీరాన తపమాచరించారు. అలాగే పవిత్ర నదీ జలాలతో కల్లేశ్వర స్వామిని నిత్యం అభిషేకించేవారు. నృసింహ సరస్వతి స్నానమాచరించి ఆయన జప తపాదులకు, అభిషేక ప్రక్రియకు వినియోగించిన ఈ నదీ జలాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు. ప్రతి గురువారం, దత్త జయంతి, గురు పౌర్ణమి, మహాశివరాత్రి వంటి సందర్భాలలో ఈ క్షేత్రం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 3 గంటలకు శ్రీక్షేత్రంలో నిత్య పూజాదికాలు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. తెల్లవారుజామున 3 గంటలకు కాకడ హారతి, లఘు రుద్రాభిషేకం, 5 గంటలకు పాదుకలకు గురుహారతి, పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, మధ్యాహ్నం మహామంగళ హారతి, మధ్యాహ్నం 2 గంటలకు చింతామణి గణపతి పూజ, రాత్రి 7:30 మహామంగళ హారతి, రాత్రి 8 గంటలకు పల్లకీ సేవ, షేజ్ హారతి సమర్పిస్తారు. పర్వదినాలు, విశేష ఉత్సవ సందర్భాలలో మరింత వైభవంగా దత్తారాధన కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి తమ మనోభిష్టాల్ని స్వామికి విన్నవించుకుని తగిన ఫలాన్ని పొందుతారు. గురు పౌర్ణమిలతో పాటు శ్రావణవాస ఉత్సవాలు, దేవీ నవరాత్రులు, మాఘమాసోత్సవాలు, నరసింహ జయంతి, నృసింహ సరస్వతి జయంతి, కార్తీక మాస ఉత్సవాలు,
శ్రీపాద పూర్ణిమ వంటి పర్వదినాలలో ఇక్కడ ఉత్సవ శోభ ఎంతో ఆకట్టుకుంటుంది. శ్రీక్షేత్రం గాణుగాపురం మహిమాన్వితమైనది. నృసింహ సరస్వతి మహిమలతో ఈ క్షేత్రం భాసిస్తోంది. నృసింహ సరస్వతి స్వామి భౌతికంగా వ్యక్తమైన కాలంలో ఆయన చూపిన పరమాద్భుత లీలలు అనేకం. భస్మ సమర్పణ చేసి ఓ సామాన్య వ్యక్తితో వేదాల్ని పలికించారు. త్రివిక్రమ యతి కోరికపై ఆయన దత్తాత్రేయ స్వరూపంగా గోచరమయ్యారు. ఎండిన మేడి చెట్టును చిగురింపచేసి దానికి మేడి పండ్లను కాయించారు. వృద్ధ వనితకు రక్షణగా ఓ బాలుడిని అనుగ్రహించారు. ఒకే సమయంలో 8 చోట్ల దర్శనమిచ్చారు. బీదరు నవాబు ప్రార్థన మేరకు తన కరస్పర్శతో ఆయన దీర్ఘవ్యాధి దూరం చేశారు. అక్షర జ్ఞానం లేని నందిశర్మ అనే యువకుడిని మహాకవీశ్వరుడిగా తన అనుగ్రహంతో తీర్చిదిద్దారు. ఓ భక్తుడి కోరిక మేరకు గాణ్గాపురాన్నే కాశీ నగరంగా, సంగమ నదినే గంగా నదిగా మార్చేశారు. ఇలాంటి ఎన్నో అద్భుతాల్ని స్వామీజీ ఆవిష్కరించారు. నృసింహ సరస్వతి తాను ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం శ్రీశైలం కదళీవనంలో తన అవతార పరిసమాప్తి చెందారు. కదళీవన బిలంలోకి వెళ్లి స్వామి సశరీరంలో అంతర్ధానమయ్యారని చెప్తారు. అయితే శ్రీ నృసింహ సరస్వతి స్వామి సూక్ష్మ రూపంలో అవ్యక్తంగా గాణుగాపురంలోనే ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమ్మి కొలిచిన భక్తుల పాలిట ప్రత్యక్ష దైవం శ్రీ దత్తావతార నృసింహ సరస్వతి స్వామి. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. వేదములనన్నిటినీ కూడా వ్యతిరేకించేవాడు, లోకములను బాధ పెట్టగలిగినటువంటి వాడు, 3 లోకములు గడగడలాడిపోయే కొడుకు నాకు కావాలి, ఇంద్రుణ్ణి అసలు అవలీలగా గెలిచేవాడు కావాలి, నీకన్నా బలవంతుడై ఉండాలి, అటువంటి కొడుకుని నాకు కొడుకుగా కటాక్షించండి. వజ్రాంగుడు తలపట్టుకుని అన్నాడు, నేనేదో సత్వగుణంలో ఉన్నాను, నువ్వేమో ఇటువంటి వరం కోరావు, మళ్ళీ ఇట్లాంటి దుష్టుణ్ణి కొడుకుగా కనాలి అంటే నా చేతిలో ఉందా, నీకు వరం నిలబెట్టాలంటే మళ్ళీ నేను బ్రహ్మగారి దగ్గర వరం పుచ్చుకోవాలని మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు. యా మీ అనుగ్రహం చేత నేను సత్వగుణంలో ఉన్నాను, కానీ ధర్మం నా భార్య నన్ను అనుగమించింది, ఆమెకి నేను వరం ఇచ్చాను, ఆమెకి విష్ణుద్వేషి, వేదములను అవమానించేవాడు, 3 లోకములను భయపెట్టేవాడు, ఇంద్రుణ్ణి అవలీలగా గెలిచేవాడు, దేవలోకాన్ని స్వాధీనం చేసుకోగలిగినటువంటి కొడుకు కావాలని అడిగింది. అటువంటి కొడుకు ఆమె కడుపున పుట్టేటట్టుగా నా వలన వరమిమ్మన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఏమంటే లోకాలు బాధపడతాయి కదా, ఎందుకంటే ఆ వరం ఆయన ఇవ్వడం అంటే ఎక్కడి ధర్మం అక్కడే, వాడు తపస్సు చేసినప్పుడు ఆయన ఇవ్వాలి, అది ఆయన ధర్మం అంతే. కాబట్టి ఆయన ఇచ్చేశారు. ఇప్పుడు వజ్రాంగుడికి ఒక రాక్షసుడు పుట్టాడు, ఆయన పేరు తారకాసుడు. మీరు సాధారణంగా పురాణం చదివేటప్పుడు మనం వదిలేసేది ఏం వదిలేస్తామంటే, ఇవన్నీ ఎందుకండి అని గబగబా చదివేటప్పుడు వదిలేవేవి అంటే శకునాలన్నీ వదిలేస్తాం. ఒక్కొక్క మహాత్ముడు పుట్టాడనుకోండి, గాలి ప్రసన్నంగా వీచిందని, ఆవులు మోరలెత్తి అరిచాయని, ఆవులు ఎక్కువ పాలిచ్చాయని, పుష్పములు దివ్యమైనటువంటి పరిమళాన్ని వెదజల్లాయని, దిక్కులన్నీ ప్రకాశించాయని, పైనుంచి పుష్పవృష్టి కురిసిందని, దేవదుందుబులు మోగాయని, యజ్ఞాల్లో ఉన్నటువంటి అగ్నిహోత్రాలు పైకి లేచాయని వర్ణిస్తారు. అలాగే దుర్నిమిత్తములు వర్ణిస్తారు. ఆ దుర్నిమిత్తములు, మంచి శకునములు, వీటిని చదువుతున్నప్పుడు మీకు భారతీయ ధర్మంలో శకున శాస్త్రం ఎంత బలమైనదో మీకు అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రామ్ దత్తాయ నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త. విశ్వరూప స్వామి అయిన పరమాత్ముణ్ణి కేవలం దత్త అంటే చాలు. నీకు నేను ఇచ్చుకున్నాను, నువ్వు నాకు ఇచ్చుకున్నావు, దత్తుడైపోయావు, నాకు నువ్వు దత్తుడైతే నీకు నేను దత్త అయిపోయాను అనే ఒక అర్థం వస్తుంది. ఆత్మార్పణ శరణం అయినప్పుడు మాత్రమే బుద్ధిని, మనస్సుని, అంటే కొంత ఆత్మ అంటారు, మనస్సుని, ఇంద్రియాలని
అంటే శరీరాన్ని పూర్తిగా సమర్పణ చేయటం ఒకటి. ఇంకా సెకండ్ థాట్ ఉండకూడదు అని. మళ్ళీ సెకండ్ థాట్ వచ్చిందంటే దత్తాపరాధం అవుతుంది. ఎందుకంటే ఒక్క పర్యం ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ అనుమానాలు రాకూడదు, మహాపాపం అది. అందుకని అంతగా తయారు కావాలంటే పింగళనాడు కూడా ఒక్కడే అట్లా చేశాడు. అందరూ ఊరికే ఆత్మార్పణ ఆత్మార్పణ అని చెప్పుకుంటారు, కానీ ఊరికే నోటి మాట అంతే. అంతా మేము మీకే ఇచ్చుకున్నామని అంటారు, కానీ అంతా నోటి మాట. ఆ లెవెల్కి రావాలి మనం. ద్రాం దత్తాయ నమః అని దత్తమంత్రం. ద్రాం అనేది బీజాక్షరం. దత్తస్వామి ఆ బీజాక్షరంలో నివసిస్తూ ఉంటాడు. ద్రాం అంటే చాలు, తనను స్మరించే వారి హృదయంలో ప్రకాశిస్తూ వారి దారిద్ర్యాలను తీరుస్తూ ఉంటాడు. దరిద్రం అంటే ఏదో అన్నం లేకపోవటం కాదు దరిద్రం, అదొకటే కాదు దరిద్రం. భగవంతుడిని స్మరణ చేయకపోవటం కూడా ఒక దరిద్రమే. భగవంతుడిని నమ్మకపోవటం ఒక దరిద్రమే. దండికి డబ్బులు, బిల్డింగ్లు, కార్లు ఉంటే అది కాదు. భగవంతుణ్ణి ఎవరు స్మరణ చేయలేదు, ఆ ఇన్విజిబుల్ గాడ్, తెలియనటువంటి పరమాత్ముడి యొక్క శక్తిని ఎవరు స్మరణ చేయలేదో వాడు దరిద్రుడు అని అర్థం. అలా దత్తస్వామి అందరి మనస్సులకు ప్రియుడే ఉన్నాడు. అటువంటి ఆ దేవదేవ దత్తుణ్ణి మనమంతా స్మరిస్తున్నాం. ఆకాశం నుంచి పడినటువంటి ప్రతి బిందువు సముద్రంలోకి చేరి కలిసినట్టుగా శ్రీ గురుం ప్రతిగచ్చతి అంటే అందరి దేవతలకు పెట్టే నమస్కారం ఆది గురువైనటువంటి దత్తస్వామికే చేరుతుంది. దత్తమంత్రాన్ని జపిస్తే మనుష్యులందరికీ రక్షణ లభిస్తుంది. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కడిని ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక భయం పీడిస్తూ ఉంటుంది. అది ఆంతరిక భయం కావచ్చు, బయట భయం కావచ్చు, శారీరక భయం కావచ్చు, అన్ని విధాలమైనటువంటి భయం. ఒక భయం, ఏదో ఒక భయం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. నాకు ఏ భయము లేదబ్బా, నేను నిర్భయంగా జీవిస్తున్నాను అనేవాడికి భయం ఉంది, చెప్పుకోడు. అర్థం కానటువంటి భాష అది, చెప్పుకోలేనటువంటి భాష భయం అనేటువంటిది. ఆ భయాన్ని దత్తస్వామి తొలగిస్తాడు. చూసారా, లోపల ఉండే బయట ఉండే తెలియనటువంటిది, రేపు ఫ్యూచర్లో రేపు వచ్చేటువంటిది, వెనకల జరిగినటువంటి జ్ఞాపకాల భయం, ఇవన్నీ కూడా దత్తుడు నివారిస్తుంటాడు. ఆయన అందుకే నిరంతరము సంచరిస్తూ ఉంటాడు. దత్తస్వామిని ఆరాధించటంతో, స్మరించటంతో వ్యక్తి బాగుపడతాడు, వ్యవస్థ బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది కదా. ప్రపంచానికి రక్షణ కలుగుతుంది, అది ముఖ్యం. సామాన్యంగా పిల్లవాడు పుట్టగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు? మొట్టమొదట పెట్టేది ఏంటి? ఒక పేరు పెడతారు. ఏ నక్షత్రంలో పుట్టాడో ఒక పేరు పెట్టక తప్పదు, పెట్టేస్తారు. అదే పెద్ద ఐడెంటిటీ, ఒక అడ్రస్. అయితే ఇక్కడ అత్రి అనసూయ దంపతులు తమకు కలిగిన పిల్లవాడికి అలాగే పేరు పెట్టారా అంటే లేదు. వాళ్ళకి కలిగిన పిల్ల అంటే వాళ్ళు స్వామి అయోనిజే కదా, టపక్కని పడ్డాడు కింద అంటారు. అట్లా వాళ్ళంత శక్తిపాతంతోనే కదా పిల్లలు కంటూ ఉంటారు. వాళ్ళ శరీరాలు ముట్టుకోవాల్సిన పని లేదు కదా. ఎలాంటి సంస్కారాలు చేయలేదు స్వామికి. ఎందుకంటే ఆ పిల్లవాడు పరమాత్మ అని వారికి తెలుసు. వారు నిర్మల బుద్ధి కలవారు, పవిత్రులు కనుకనే త్రిమూర్తులు వారికి ప్రత్యక్షమై, తల్లిదండ్రులారా మేము మీకు దత్తులమై పోయాము, అది దత్తాత్రేయుడు అంటే అర్థం. అది అమ్మా నాన్న అని పిలిచే అంటే అంత పిలిపించుకోవాలంటే వాళ్ళు ఎంత శుద్ధంగా ఉన్నారని అర్థం కదా. అమ్మా నాన్న అని పిలిపించుకోవాలంటే దత్తులమైపోయాం అని
తమకు తాముగా అర్పించుకున్నారు. స్వామి ఆ త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులకు వాళ్ళుగానే అర్పించుకున్నారు. అది వరం అంటే అట్లా ఉండాలి. వరం అంటే అంచేత దత్త అంటే బహుమతి అని అర్థం. ఆ బహుమతి ఏ ఒక్కరి సొంతమో కాదు, అందరిది. అందుకని దత్త అని అందరూ అనవచ్చు. మనకు సొంతమైపోతాడు దత్త అంటే, అందరూ దానిని పొందవచ్చు. అందుకే పరమాత్మ దత్తుడు అనే పేరుతోనే ప్రసిద్ధుడయ్యాడు. మహర్షులందరూ కూడా అదే పేరుతో పిలిచారు. దత్త అనే శబ్దానికి చతుర్థి విభక్తి ప్రత్యయం చేరితే దత్తాయ అనే రూపం ఏర్పడుతుంది. దత్తాత్రేయ వజ్ర కవచం ఇలా బోధించింది. దిగంబరం భస్మ సుగంధలేపనం, దిగంబరం భస్మ సుగంధలేపనం, చక్రం త్రిశూలం డమరుం గదాయుధం, చక్రం త్రిశూలం డమరుం గదాయుధం, పద్మాసనం యోగి మునీంద్రవందితం, పద్మాసనం యోగి మునీంద్రవందితం, దత్తేతి నామస్మరణేన నిత్యం, దత్తేతి నామ స్మరణేన నిత్యం. దిగంబరుడు, భస్మ సుగంధాలను పూసుకున్నవాడు. అన్ని అర్థాలు ఉన్నాయి దీనికి. భస్మము సుగంధానికి కూడా దానికి మీనింగ్ ఉంది. దాని నిదానంగా మనం తీసుకుందాం. చక్రం, దీని అన్ని దాళ్లకు మీనింగ్ ఉంది. చక్రం, త్రిశూలం, డమరువు, గద అనే ఆయుధాలను ధరించిన వాడు. ఏదో భూషణంగా ధరించుకున్నాడు, ఏదో అడ్రస్ కోసం అనుకోకూడదు. ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇవంతా పంచభూతాలకు సంబంధించినటువంటి ఈ ఆయుధాలు, ఈ ఆభరణాలు. ఆయుధాలు కాదు, ఆభరణాలు. ఆభరణాలంతా చేరినప్పుడే దత్తుడవుతున్నాడు అక్కడ. ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఏదో షోకీగా స్వామి అట్లా కూర్చోవటానికి కోసం అనుకోవకండి. ఆవు పక్కలో ఉంది అంటే అప్పుడప్పుడు పాలు తాగటానికి కోసం అనుకోవద్దండి. కుక్కలు పక్కలో ఉన్నాయంటే ఏదో సెక్యూరిటీ కోసం అనుకోవకండి. మరి త్రిశూలం దగ్గర ఉందంటే ఎవరైనా వస్తే పొడచడానికి అనుకోవకండి. కమండలం దగ్గర ఉంది అనుకుంటే అవి నీళ్లు తాగటానికి కోసం అనుకోవకండి. ఏదో మనం ప్లాస్ పెట్టుకుంటామే అట్లా అనుకోకూడదు మనం. అది తప్పది. అట్లా ఆయన దగ్గర చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా ఉపయోగపడేటువంటిది. తెలియకపోతే ఏమి చేయకూడదు. పరమాత్ముడిని మనం విమర్శ చేయకూడదు. పద్మాసనంలో కూర్చొని ఉన్నవాడు, యోగుల చేత మునీంద్రుల చేత నమస్కరించబడేవాడు శ్రీ దత్త పరమాత్మ. దత్త అనేటువంటి నామంతో ఎప్పుడూ జపించాలి. వ్యాకరణ శాస్త్రం నమః అనే పదం వచ్చినప్పుడల్లా చతుర్థి విభక్తినే ప్రయోగించాలని చెప్పింది. అందుచేత దత్తాయ నమః అని స్మరిస్తే సకల దేవతా స్వరూపుడైన దత్తస్వామికి నమస్కరించినట్లు అవుతుంది. నమః అంటే ఏమిటి? వినయంతో, ప్రేమతో, నువ్వు రక్షకుడు. ఎంత బాగుంది ఇది. అట్లా నేను నీ దాసుణ్ణి అనే భావం కలిగి ఉండటం అని అర్థం. దత్తమంత్రాన్ని జపించిన తర్వాత శ్రీ దత్త పరమాత్మ ముందు తల వంచాలి. ఆయన ముందు ఎప్పుడు మనం తల వంచాలి, నడుము వంచాలి, బోర్లపడి సాగిలపడి నమస్కారం చేయాలి. నమః అనే పదానికి మరొక విశేష అర్థం ఏమిటంటే, రెండు లేవు, మాయ లేదు, ఉన్నది ఒకటే అనే అర్థం కూడా ఉంది. నమః సద్గురువే నమః, సద్గురువే నువ్వు ఒకడే, నమః నువ్వు ఒకడే, రెండోది లేదు. అంటే జీవుడనే నేను, దేవుడనే నువ్వు, ఇద్దరూ ఒకటి అని అర్థం. దేవుడు జీవుడు, పరమాత్ముడు జీవాత్ముడు, మన ఇద్దరం చేరు ఒకటే. ఈ జ్ఞానం దత్తమంత్రాన్ని జపించడంతో లభిస్తుంది. కాబట్టి దత్తోపనిషత్తు
ఎవరైతే నేనే దత్తుడిని అని జపిస్తూ మనస్సులో నిధిధ్యాస తత్పరులై ఉంటారో వారికి సంసార బంధాలు తొలగిపోతాయి అని బోధించింది. ఇంతటి భాగ్యం దత్త సన్నిధిలో స్వామి ఉపదేశాలను విని ఆచరించటంతో లభిస్తుంది. దత్త మంత్ర జపంతో లభిస్తుంది. దత్తస్వామికి సేవ చేయటంలో లభిస్తుంది. కనుక ప్రతివారు దత్తస్వామి సన్నిధిని కోరుకోవాలి. స్వామి తన చూపుతో భక్తులకు ఉపదేశం చేస్తారు, మాటతో ఉపదేశం చేస్తారు, సంజ్ఞతో ఉపదేశం చేస్తారు. చాలా సంజ్ఞ అనేది మంచి భాష, అది ఆధ్యాత్మిక భాష, అది మౌన వ్యాఖ్యానం, అది చాలా దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు సద్గురు యొక్క మనసులో ఉండేది మనకు తెలిసిపోతుంది, కమ్యూనికేషన్ అయిపోతుంది మనకు. అట్లా దత్తా అని పిలిస్తే చాలు, స్వామి తక్షణమే వచ్చి ముంగిటి వాలిపోతాడు. దత్త అంటే చాలు, మనకు తెలియక కనపడడు. దండ కమండలాలు అన్నీ పట్టుకొని కుక్కల్ని పిలుచుకొని రాడు ఆయన. అట్లా అనుకోవద్దండి. రూపం లేదు స్వామికి, మనం రూపం కల్పించుకున్నామంతే. ఎందుకంటే ఆయన పేరు లేనివాడు కదా, అది జ్ఞాపకం పెట్టుకోండి. దత్త స్వరూపుడు కదా. దత్త అంటే పేరు కాదు, అది ఇచ్చుకున్నాను అని అర్థం. నువ్వు నాకు ఇచ్చుకున్నావని పేరు ఎట్లవుతుంది? అది పేరు కాదు, అది. అట్లా దత్తాత్రేయుడు తత్వస్వరూపుడు కాబట్టి పేరు లేదు. అంచేత తలిస్తే చాలు వచ్చి గుండెలో నిలుస్తాడు. స్మరణ మాత్ర సంతుష్టుడు. సంసారం అంటే భార్య బిడ్డలతో కలిసి జీవించటం కాదు, భూమి మీద జన్మించడమే సంసారం. పుట్టినప్పుడే జీవి సంసారి అయినట్టు లెక్క. కనుక జీవుడు దత్తస్వామిని ఆశ్రయిస్తే దుఃఖం, బాధ ఉండవు, ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తాడు. కనుక దత్తస్వామి మీద ప్రేమ పెంచుకోండి. అలా కాకుండా ఇతర వ్యక్తుల మీద, రకరకాల పదార్థాల మీద, సుఖాల మీద ప్రేమని పెంచుకుంటే ఫలం దక్కదు. క్షణం అంతే పోతుంది, అది ఖర్చు అయిపోతుంది. దుఃఖం, బాధ, అశాంతి నిరంతర రిజల్ట్ అదేనే, నిరంతరంగా పీడిస్తాయి. మళ్ళీ పరిగెత్తడం, అక్కడి నుంచి ఈ దుఃఖం తీయండి, ఈ దుఃఖం తీయండి. ఇది దత్తస్వామి అనుగ్రహించటంతో జ్ఞానము లభించి మరణం బంధించదు, జన్మే బంధిస్తుంది అని జీవుడికి తెలుస్తుంది. జ్ఞానంతో జన్మ లేకుండా చేసుకుంటాడు, తన ఆనంద స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇది శ్రీ దత్త మంత్రాన్ని జపించడం వల్ల లభించే ఫలం. కనుక అందరూ దత్త మంత్రాన్ని జపించండి, అనగా వ్రతాన్ని చేయండి, మీకు పాపాలు పోతాయి. కేవలం ఆ స్వామి యొక్క వ్రతం చేస్తే చాలు, మనకు ఆరోగ్యము, జ్ఞానము, సంపత్తు అన్నీ కలుగుతాయి. ఇక్కడి నుంచి వెళ్ళటానికి సులభం అవుతుంది మనకు. దత్త మంత్రాన్ని జపించండి, మీకు దత్తానుగ్రహం కలుగుగాక, మీ కోరికలు నెరవేరుగాక అని ఆశీర్వదిస్తూ ద్రాం దత్తాయ నమః.